హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్వేత వంటిల్లు. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ మినపగారెలు. ఈ గారెల్ని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా 2 గ్లాసుల మినపగుళ్ళను శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలి. ఇందులోకి మినపగుళ్ళు మునిగేంత వరకు వాటర్ని పోసుకోవాలి. ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలి. చూసారా, చక్కగా నానిపోయినాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మినపగుళ్ళని మిక్సీ జార్లో వేసుకుందాం. ఇప్పుడు 4-5 పచ్చిమిర్చిని ఇలా సగానికి కట్ చేసుకొని వేసుకుందాం. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నేను ఇక్కడ అల్లం వేయట్లేదు, అల్లం కావాలనుకుంటే వేసుకోవచ్చు. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గారపిండి ఎప్పుడు ఇలా గట్టిగా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన పుదీనా, సన్నగా కట్ చేసిన కొత్తిమీరని వేసి మొత్తం మిక్స్ చేసుకుందాం. ఇలా కలుపుకున్నాక ఒక అరగంట పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇలా ఒక్కొక్కటిగా గారె వేసుకోవాలి. గారెలను ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని గోల్డ్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. వేడి ఈ గారెల్లో అల్లం చట్నీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ మినపగారెల్ని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.